ఆసీనతు మంచి విశ్వాసురాలు, ఆసీనతు సహకరించే స్త్రీ, అన్ని విషయాలలో తన భర్తకు సహకరించింది. ఎలాగో నేను మీకు చెప్తాను. అప్పటికి కరువు కాకముందే వివాహం అయింది, 2 బిడ్డలు కలిగారు. ఒక ఆయన పేరు మనష్షే, ఒక ఆయన పేరు ఎఫ్రాయిం. 3 సార్లు రాయబడింది. జీవితకాలం ఆసీనత గురించి నేర్చుకున్న చాలని పాఠాలు ఎన్నో ఉన్నాయి దేవుని బిడ్డలారా. గొప్ప విశ్వాసురాలు, భర్తకు సహకరించింది. ఎలా సహకరించిందో తెలుసండి మీకు? కరువు కాలంలో కనానులో ఉన్న తన అన్నలు వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడు? ఒక ప్రాంతంలో వారిని పెట్టినప్పుడు, వారిని బాగోగులు చూసుకోవడానికి ధాన్యం అంతా ఇచ్చినప్పుడు, అప్పటికీ ఆసీనత వివాహమైంది, బిడ్డలు ఉన్నారు. అడ్డగించిందా? అరే, ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు నిన్ను తరిమేశారు కదా, నిన్ను అమ్మేశారు కదా, నువ్వు వెళ్ళొద్దు, నీవు వెళితే నన్ను దాటి వెళ్ళని చెప్పేసిందా? నన్ను దాటిపోవాలన్న ఆ పట్టు పంతంతో నెగ్గిన స్త్రీ ఆసీనత కాదు. తన కష్టాలలో కూడా తన అన్నలకు ఇదిగో ఆమె వెనక ఉండి, దగ్గర ఉండి. ఈనాడు సేవకురాలు దేవుని బిడ్డలు గమనించండి, ఈ సంగతి మీరు గుర్తుంచుకోండి. తెర వెనక ఉండి తన భర్తకు సహకారిగా ఉండింది, చేదరించుకోలేదు. కాలదనలు తనే బ్యాగులు సర్దడము, ధాన్యం సమకూర్చడము, తనే దగ్గర ఉండి తన భార్య అన్ని విషయములలో యోసేపుకు సహకారిగా ఉండింది. దేవుడి బిడ్డలారా, ఇందులో మనం ఏం చూస్తామంటే సహకారి. ఈ మాట గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు. అబ్రహాముతో వెనక చెప్పలే, శారా కలిసి నడుస్తూనే ఉంది. అందుకే దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు, అందుకే తన శారా లక్షణాలు మనకి ఇక్కడ ఆసీనతలో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత శారా కోడలు రెబకా ఉంది కదా, తన జేజమ్మ. కొంచెం వెనక్కి వెళ్తే రెబకా, ఎప్పుడైతే మీరు 24వ అధ్యాయం 67వ వచనం ఆదికాండం మీరు చదవగలిగితే, ఎప్పుడైతే రెబకాను తీసుకొచ్చి ఇస్సాకుకు వివాహం ఆడాడో, రెబకాను తన గుడారంలో, తన తల్లి గుడారంలోనికి తీసుకువెళ్ళి పరిగ్రహింపగా జరిగిన సంగతి ఏంటో తెలుసా? తర్వాత వాక్యబలకు రాయబడినది, అతడు అప్పటి వరకు 40 ఏండ్ల వయసు వచ్చినా కూడా ఏడవడమే ఇస్సాకు. కానీ రెబకా వచ్చి తన ఏడుపును మానిపేసింది. అందుకే యోసేపు ఆసీనతకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు మనష్షే ఎందుకు పెట్టారో తెలుసా? ఆనాటి కాలంలో పేర్లు ఆ సందర్భాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి పెడతారు. అలాగా తన తండ్రి బాధలు, తన కష్టాన్ని మర్చిపోయేటట్లు చేసింది ఆసీనత యోసేపు జీవితంలోకి వచ్చి. ప్రియ తల్లులు, ప్రియ చెల్లెలు, గాయాలను మాన్పేవారిగా ఉన్నారా? గాయాల మీద కారం పోసే జెరెషు వలె, జెరెషు లాంటి క్యారెక్టర్ అయితే ఆసీనతది కాదు. తన కష్టాలలో, తన బాధలలో, తన ఇరుకులలో, తన ఇబ్బందులలో గమనించండి దేవుని బిడ్డలారా. ఇదిగో రెబకా ఎప్పుడైతే ఇస్సాకు జీవితంలోనికి చేరి రాగలిగిందో, రెబకాను బట్టి ఆయన మనశ్శాంతి ఉన్నాడు. మిమ్మల్ని ఒక వివాహమైన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. కెమెరా ఏం చూపించవద్దు, ఆడపిల్లలు మాత్రమే, స్త్రీలు, వివాహమైన వాళ్ళు. మిమ్మల్ని బట్టి వాళ్ళు సంతోషపడుతున్నారా? మిమ్మల్ని బట్టి మీ భర్తలు దుఃఖపడుతున్నారా? చాలామంది అంటారు, అన్నా నా భార్య నా మాట వినట్లేదు. ఇంకొక విషయం చెప్పనా? అబ్రహాము భార్య అయిన శారాయి అన్ని విషయంలో యజమానుడు అని పిలుస్తూ లోబడి ఉండెను. చెప్పండి ఆ మాట. ఒక్కసారైనా తాళి కట్టేటప్పుడైనా లోబడడం. జీవితకాలం, మరణ పర్యంతం వరకు. హల్లెలూయా. అన్ని విషయములలో ఆసీనతు సహకారిగా తన భర్తకు లోబడింది. విగ్రహారాధనను పక్కన పెట్టేసింది, అన్యదేవతలను పక్కన పెట్టేసింది. నిజ దేవుని యందు విశ్వాసం ఉంచి, భర్త యోసేపు అంటే ఫలించడి కొమ్మ, ఆ కొమ్మకు రెమ్మ వలె అల్లుకొని పోయిన ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆసీనత.